బబుల్ గమ్ సినిమా అయితే మాత్రం సుమా గారు కనకాల గారు పేరు అయితే నిలబెట్టారన్న. నిజంగా ఆమె చేతితో ఎంతో మంది హీరోయిన్ ఇంట్రడక్షన్ చేసింది, ఎన్నో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ యాంకర్కి ఒక బ్లాక్ బస్టర్ కొడుకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడానికి వచ్చానమాట, ఒక సినిమా యాంగిల్లో చెప్పాలంటే. సో నేను ఎంత ఎఫర్ట్ అయినా పెట్టాను, నేను హీరో కాదు అంటానికి ఏ హీరో పనికి రాడు, అదే ఎవడో పనికి రాడు అంటానికి ఎఫర్ట్ అయితే సూపర్ అన్న. యాక్టింగ్లో కానీ, మాసీ డైలాగులో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఏంది బే ఇజ్జత్ అనే చెప్పే డైలాగుల్లో కానీ అంతా కూడా ఒక మాసీ, ఒక సూపర్ స్టార్ మాసీ హీరో చెప్పినట్టే ఉందన్న. ఎక్కడ కూడా మనకి విజయ్ దేవరకొండ చూపించారు నాకైతే మాత్రం. రెండో విజయ్ దేవరకొండ అనుకోవచ్చు ఇండస్ట్రీకి. చాలా అంటే చాలా బాగా చూపించాడు. అలాగే యాక్టింగ్లో కూడా, డైలాగులో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు ఇరగ తీసాడని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్రడక్షన్ సినిమా కాబట్టి మన యాక్టింగ్ కోసం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఒక విధమైన చెప్పాలంటే ఒక రాజమౌళి సినిమాకైనా పనికొస్తాడు, ఒక భారతీయ సినిమాకైనా పనికొస్తాడు మనోడు, అంత ఇరగ తీసాడు. ఇంకా రొమాన్స్ సీన్స్ కోసం మాట్లాడుకుంటే ఫ్యామిలీస్తో ఇబ్బంది పడతారు. ఫుల్ యూత్ ఎంటర్టైనర్ అన్న. ఓన్లీ ఆ కాలేజీ బాయ్స్ కావచ్చు, లేదంటే కాలిగా తిరిగే పోరాడు కావచ్చు, తెలంగాణ పోరాడికి బాగా నచ్చే సినిమా బబుల్ గమ్ సినిమా అన్న. రొమాన్స్ సీన్స్లు అయితే మరీ ఓవర్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే డైలాగులు కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. అంటే మరీ ఓవర్ కాకుండా అలా న్యాచురల్ కాకుండా మీడియంగా ఉన్నాయి. ఒక తెలంగాణ పోరాడు ఎలాగైతే ఉంటాడో అలా దాన్ని బాగా చూపించాడు. బాగా ఒదిగిపోడు ఆ క్యారెక్టర్లో కూడా. హీరోయిన్ గారు రొమాన్స్ సీన్స్లో కావచ్చు అన్నీ కూడా కొంచెం ఓవర్గా ఉన్నా, పెద్ద ఓవర్ అనిపించాం మన యూత్కి అయితే. బట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడచ్చు. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్క టాలీవుడ్లో అయితే అతికిపోడని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, అర్జున్ రెడ్డితో మన విజయ్ దేవరకొండ ఎలాగైతే పాత్ర వేసాడో అలాగే ఈ వీడియో కూడా బబుల్ గమ్ సినిమాతో పక్కాగా పాత్ర వేసాడు. ఇంక రేపటి నుంచి నా కొడుకు అనే కనకాల, మన సుమన్ కనకాల అయితే చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. నాకే కొన్ని సీన్స్లో అయితే ఈడేనా అనిపించింది అనమాట. అలా కొత్త హీరో అనేలాగా లేడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నటించాడు, చాలా అలుగుగా నటించేసాడు అనమాట. ఓవరాల్గా నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ అన్న మనోడికి. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. యూత్ వస్తే గ్యాంగ్తో బాగా ఎంజాయ్ చేసే సినిమా బబుల్ గమ్ సినిమా, బ్లాక్ బస్టర్. సుమక్క ఉన్నవా? సినిమా మామూలుగా లేదాక, మామూలుగా సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. నిజంగా చాలా చాలా బాగా ఉన్నాక, చాలా ఎంజాయ్ చేసిన, చాలా నీట్గా ఉంది సినిమా. మనోడు యాటిట్యూడ్ మామూలుగా లేదు, యాటిట్యూడ్కి మించి ఉంది. యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ అసలు లేకుంటే ఇంత అద్భుతమైన సినిమా. అంటే ఒక సినిమాకి సంబంధించి ఒక రొమాన్సో లేకపోతే ఫ్యాక్షన్ వేరే దాని గురించి చూస్తారు. ఈ సినిమాకి సంబంధించి లవ్, అలాగే ఫాదర్ అండ్ మదర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న డైలాగ్ డెలివరీ కానీ, పంచ్ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. జిలేబీ సాంగ్ అనేది మనం చూసాం ఆల్రెడీ, ఇన్స్టాలో ఎంత ఫేమ్ అయింది, అంతకు మించి ఉంది అన్నాను. అసలు థియేటర్లో అట్లా లైవ్గా చూస్తుంటే సినిమాలో సాంగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సుమక్ అయితే ఎగిరి గంతేసింది. నిజంగా సుమక్ ఎప్పుడన్నా హ్యాపీగా ఉందంటే ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ సినిమాగా లాంచ్ చేసినప్పుడు చాలామంది భయం ఉంటుంది, కానీ సుమక్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇంత భారీ ఎత్తున హిట్ అవుతుంది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా. చాలా బాగుంది అసలు సినిమా. ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అసలు బోర్ అనేది కానీ, ఆ ఫైట్స్ కానీ లాగ్ అనేది కాకుండా చాలా డిఫరెంట్గా తీసారు. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది. అంటే లవ్ అండ్ కెరీర్ గురించి చాలా అద్భుతంగా చూపించారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి యూత్కి కనెక్ట్ అవుతుంది అన్న. ఓకే, మూవీ సూపర్ హిట్, చాలా బాగుంది. నాకు తెలుగు రాదు. It's a wonderful movie. It's a very nice message-oriented movie. I felt really good after coming out of the theatre. I think everybody should watch this. It's a very fresh movie, very new concept, and I think everybody should watch it. Highlight ఇంటర్వల్ ముందు ఒక సీన్ ఉంది, అదే చాలా ఇంటెన్స్ సీన్. చాలా చాలా మ్యూజిక్, యాక్టింగ్, రోషన్ మాన్సా's acting was amazing, very intense, and then I think it was really good. And climax scene chala, my favorite was climax. How is the theatre response? Theatre response is amazing. Everybody's cheering for Roshan Mansa's acting. The story is good, the music is good. The final rating? 5 out of 5, super hit. Thank you. Roshan ki Mansa ki బ్యూటిఫుల్ అండి. అసలు నాకు ఫస్ట్ యాక్చువల్లీ రైటర్గానే నాకు పరిచయం. నేను రాస్తున్నాను, రోషన్ కోసం రాస్తున్నాను, కానీ రోషన్తో యాక్ట్ చేయడం నాకు అసలు డెబ్యూటెంట్ లాగా అయితే అనిపించలేదు. రోషన్ ఇంకోటి, మనం అంటే ఇప్పుడు రాజీవ్ గారు సన్, సుమ గారు సన్ అన్నప్పుడు మనం అనుకుంటాం కదా లైక్ ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్తో వస్తాడని. రోషన్ తన ఎక్స్పీరియన్స్ తను తెచ్చాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తన న్యాచురల్గా తను ఎలా పోర్ట్రే చేయగలడో ఇలాంటి క్యారెక్టర్ని అలా చేశాడని
అనుకుంటున్నానండి. షూర్ అండి. ఐ మీన్ నేను ఇందాక కూడా చెప్తున్నాను, మీరు థియేటర్కి రావడం వరకు సుమ గారి అబ్బాయిని వస్తారు, ఎల్డన్ను రోషన్ కనకాల అని వెళ్తారు అనుకుంటున్నాను ఫర్ షూర్. తను బెంచ్ మార్క్ అని క్రియేట్ చేశారు, తన యాటిట్యూడ్ కానీ తన యాంగర్ కానీ అని తన పోర్ట్రేయల్. లేదండి, ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ చూడొచ్చు. ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది కదా, అంటే వాళ్ళ చిల్డ్రన్ లవ్ మీద కెరియర్ చూస్ చేసుకోవాలి అని. సో డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ పిల్లలకి మరి అండర్ 16 మేబీ. చాలా ఎక్స్ప్రెషన్ అండి రోషన్. తను ఎనీ రోల్కి అడాప్ట్ చేసుకుంటాడు. తనకు ఒక మ్యూజిక్ స్టైల్ ఉంటుంది, తను వినే మ్యూజిక్ సీన్ బట్టి ఉంటుంది. ఒకవేళ రొమాంటిక్ సీన్ అంటే రొమాంటిక్ మ్యూజిక్ వింటాడు, అగ్రెసివ్ సీన్ అంటే అగ్రెసివ్ మ్యూజిక్ వింటాడు. సో తను ద వే హీ అడాప్ట్స్ ఇన్ టు దట్ రోల్, అది చాలా బిగ్ డీల్ అనుకుంటున్నాను. డాన్స్ అయితే చెదకొట్టు సార్, మీరు చూస్తే అనుకుంటా. ఓవరాల్గా నేను డెఫినెట్లీ 5 out of 5 ఇస్తారండి ఫర్ ఎఫర్ట్, ఫర్ యాక్టింగ్. అంటే ఎవ్రీబడి 100% ఇచ్చారు అనుకుంటున్నాను. సో నేను అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి, అంటే నేనైతే ఆఫ్ కోర్స్ యాంటీ హీరో అండి, విలన్. నాకు టెక్నికలీ అంటే కొత్తగా అనిపించింది. అంటే మరీ విలన్ అంటే మనం చాలా ఆబ్వియస్గా చూపిస్తాం కదా విలన్. అంటే ఇప్పుడు సుమ గారి కొడుకు, కనకాల గారి కొడుకు అని ఉంటుంది కదా, మీరు కూడా అది ఫీల్ అయ్యి స్టార్ట్ చేశారా మూవీ? అంటే ఎలా ఉంటుందో జర్నీ, యాక్టింగ్? లేదండి, యాక్చువల్లీ నేను స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ స్టోరీ రైటర్. అంటే అన్నా డెవిల్ ఇప్పుడే చూసినా సినిమా, అసలే కళ్యాణ్ రామన్న వేరే లెవెల్ అన్న. బింబి సారా తర్వాత కంబ్యాక్ ఇచ్చిండు. ఆమెగో జర డిసప్పాయింట్ చేసింది కానీ అన్న డెవిల్ మాత్రం ఇచ్చి పడేసినా. సూపర్ 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 మూవీ. ఎందుకంటే స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది స్టోరీ. ఎందుకంటే ఎన్నో సినిమాలు వచ్చినాయన్న, కానీ సుభాష్ చంద్రబోస్ గారి రియల్ స్టోరీ. అంటే సుభాష్ చంద్రబోస్ గారు అప్పట్లో ఎలా సీక్రెట్గా మెయింటైన్ చేసిండో, ఎట్లా రైట్ హ్యాండ్ ఎట్లా మెయింటైన్ చేసిండో ఈ సినిమాలో మాత్రం బాగా చూపించిన. నాకైతే కొత్తగా అనిపించింది అన్న స్టోరీ. ఒకటి ఏంటంటే కళ్యాణ్ రామన్నకి హ్యాట్స్ ఆఫ్ చేయాలన్న, ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఎంచుకొని ఇలా చేయడం మాత్రం నాకు చాలా అంటే కొత్తగా, అంటే కొత్త స్టఫ్ దొరికింది. కొత్త సినిమా, ఇంట్రెస్టింగ్ స్టోరీ. చాలా సినిమాలు వచ్చిన రొమాన్స్ ఇవి అవి ఉంటాయి, కానీ కొత్త స్టోరీ. అప్పట్లో యుద్ధాలు జరిగిన అప్పుడు సీక్రెట్ కోడ్లు ఎలా యూజ్ చేసిందో, అంటే ఎలా యుద్ధం చేసిందో అనేది చూపించిందో. నాకే సినిమా బాగా మస్తు నచ్చింది. ఒకటేనా డెవిల్ కళ్యాణ్ రామన్నకి మాత్రం ఈ మా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్. ఒకటి అందరికీ చెప్తున్నా, ఇలాంటి సినిమా డెప్త్ స్టోరీ అందరు చూడాలా. సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ఎలా యుద్ధాలు జరిగిన అప్పుడు ఎలా ఉన్నో చూడండి. సినిమా మాత్రం సూపర్ బ్రో. అన్న ఇప్పుడు హీరో అంటే ఒకటే మాస్ గీసు చేయాలని కాదు బ్రో, కొత్త హీరో యాక్టింగ్ కొత్త కావాలా. అదే సక్సెస్ అవుతాడు. బింబిసార్ ఎట్లా చేసిండో మళ్ళీ ఆమె కోసం డిసప్పాయింట్ అయిందన్న. దీంట్లో మాత్రం డెవిల్లో బరాబర్ వర్కౌట్ అయిందన్న. కళ్యాణ్ రామానికి బరాబర్ ఇట్టు దొరికిందని అనుకుంటున్నా. అసలు మంచి స్టఫ్ అన్న సినిమాలో మాత్రం. ఎందుకంటే కళ్యాణ్ రామారావు కొత్తలోకి ఛాన్స్ ఇస్తున్నా, అది చాలా. ఏమంటే సుభాష్ చంద్రబోస్ అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగిందో బ్రిటిష్ వాళ్ళ గురించి మనకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. అంటే వాళ్ళ యుద్ధాలు ఎలా జరిగిందో, అప్పుడు ఎలా ఉందో, అప్పుడు సన్నివేశాలు మొత్తం చూపించిన బ్రో దీంట్లో. ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే అర్థమైతే బ్రో. నాకు కనెక్ట్ ఏదంటే కళ్యాణ్ రామారావు చూసిన బ్రో. ఆయన యాక్టింగ్ అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి కూడా మనల్ని కాపాడుకుని చూసిన బ్రో, అది నాకు నచ్చింది బ్రో. కళ్యాణ్ రామారావు అసలు వేరే లెవెల్ అని అంతే. అన్న ఇప్పుడే కళ్యాణ్ రామన్న డెవిల్ మూవీ చూసి వస్తున్నా. అస్సలు నిజంగా బింబిసారా తర్వాత ఈ రేంజ్ పర్ఫార్మెన్స్, ఈ రేంజ్ యాక్టింగ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా. ఏదో సినిమా పర్వాలేదు బాగానే ఉంటుంది చూడొచ్చు అనుకున్నాను, కానీ అసలు బ్రిటిష్ ఏజెంట్గా కళ్యాణ్ రామన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అన్న. అసలు స్టోరీ స్క్రీన్ ప్లే మాత్రం అసలు వేరే లెవెల్. డైరెక్టర్ గారు పేరు కూడా వేసుకోలేదంటే ఎందుకో తెలియదు, కానీ అసలు డైరెక్టర్ గారు దర్జాగా వేసుకోవచ్చు. వేసుకోలేదంటున్నారు ప్రొడ్యూసర్ అని వేసుకున్నారు, డైరెక్టర్ అని రాలేదు. ఓకే అన్న, ఓకే. అయినా ఎరగదీశారు సార్, డైరెక్షన్ అయితే మామూలు లేదు, స్క్రీన్ ప్లే ఎరగదీశారు. కళ్యాణ్ రామ్ లుక్ అన్న ఈ సినిమాలో చెప్పాలంటే కళ్యాణ్ రామ్ అన్న లుక్ డిఫరెంట్గా అసలు ఏమన్నా స్టైల్గా అసలు రెండు లుక్స్లో ఎరగదీశారన్న కూడా. రెండు లుక్స్ కూడా ఎరగదీశారు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అసలు సస్పెన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ ఎరగదీసినాయి, బీజిఎం ఎరగదీసింది. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే అసలు బింబిసారా మించిపోద్ది. డెఫినెట్గా బింబిసారా కలెక్షన్ మించిపోతుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా సూపర్ ఉందన్న. అన్న అసలు నేనైతే ఈ సినిమా ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాలా. 5 out of 5 రేటింగ్ అన్న. అసలు ఇంకో విషయం అన్న, బింబిసారా పార్ట్ 2 రిలీజ్ అయిందంటే డైరెక్ట్లు ఎవరన్నా ఇప్పుడే కళ్యాణ్ రామన్ డేట్స్ తీసుకోండి. ఎందుకంటే బింబిసారా 2 రిలీజ్ అయిందంటే కళ్యాణ్ రామన్ అపాయింట్మెంట్ కూడా దొరకదు మీకు.
ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ని మించిపోయే యాక్టింగ్ అన్న ఇది నిజంగా మామూలు లేదు. రోజుకో స్టెప్ వేస్తున్నారు. డెఫినెట్గా ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ని మించిపోతాడు కళ్యాణ్ రామ్, ఫిక్స్ ఇది. థ్యాంక్ యూ. ఓకేనా అన్నా, అసలుకి డెవిల్ మూవీ చూశాను అన్న. ట్రైలర్ వచ్చినప్పుడు నుంచి ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపించింది. నేను యాక్చువల్లీ సుభాష్ చంద్రబోస్ గారు ఫ్యాన్ అనమాట. ఈ సినిమా చూసిన తర్వాత మనకు సుభాష్ చంద్రబోస్ గారు ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన 20-30 సంవత్సరాలు బ్రిటిషర్ని ఎలా వచ్చబోయించాడు, అసలు ఆయన బ్రిటిషర్కి చిక్కకుండా ఎలా ఉన్నాడు, అదే కథ అనమాట. అలా చేయడానికి కారణం మెయిన్ త్రివర్ణ అనమాట. ఆ క్యారెక్టర్ చేశాడు నా కళ్యాణ్ రామన్ అయితే అసలు మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. ఒక్కసారి చెప్తే నందమూరి 100 మార్లు చెప్పినట్టే ఇదే డైలాగు మనం రిపీట్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అనమాట. కళ్యాణ్ రామన్ అంటేనో ఒక ఎక్స్పెరిమెంటల్ అంటేనో కళ్యాణ్ రామన్ అనే చెప్పొచ్చు అనమాట. ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ కావాలి బ్రో, గుండె ధైర్యం కావాలి. ఏంటంటే మన స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ గురించి ఇప్పుడున్న జనరేషన్ ఏ హీరోలు పట్టించుకోరు అనమాట. అందరు హీరోలు కానీ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని ఎలివేషన్స్, ఐటమ్ సాంగ్స్ అన్ని కోరుకుంటారు. అవేవి కాకుండా కళ్యాణ్ రామన్ ఒక కథ బాగుంటే దిగుతాడనమాట. దానికి ఉదాహరణ ఈ సినిమాని చెప్పొచ్చు అనమాట. డైరెక్షన్ చాలా బాగుంది బ్రో. కొత్త డైరెక్టర్ అయినా కానీ ఏంటంటే అసలుకి మనకి 1945 ఆ టైంలో ఉన్న వరల్డ్ లెగ్ తీసుకెళ్ళాడు. ఆ డ్రెస్ కోడ్ కానీ అసలుకి లాస్ట్ వేసాడన్న డైరెక్టర్ పేరు, లాస్ట్లో వేసారు. అభిషేక్ సనా నానా సంథింగ్ ఉంది, లాస్ట్లో పడుతుంది. డైరెక్టర్ పేరు వేసారన్న, నేను చూసాను లాస్ట్లో డైరెక్టర్ అని కింద వేసారు. ఏంటంటే కొత్త డైరెక్టర్ కాబట్టి మనకి మెమొరబుల్గా మైండ్లో లేదన్నమాట. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఇటువంటి సినిమాకి రేటింగ్ రివ్యూలు ఏమో అనవసరం అనిపిస్తుంది నా దృష్టికి. ఎందుకంటే స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డారో ఆ సినిమానే తీసుకున్నారు బ్రో. సినిమా అయితే పీక్స్. అలాగే సంయుక్త మీనన్ ఉంది బ్రో, ఆంగానే అసలు న్యాచురల్గా చేసింది బ్రో యాక్టింగ్. ఎక్కడ అసలుకి మనకు బోరు కొట్టకుండా తీసుకెళ్లారనమాట. వీళ్ళిద్దరూ 3 క్యారెక్టర్లు చేశాడు కళ్యాణ్ రామన్. 3 క్యారెక్టర్లు కానీ తీశాడనే చెప్పొచ్చు బ్రో. నెగిటివ్స్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.